ఏపీలో వైఎస్ఆర్సీపీ హయాంలో శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడే పూర్తయి ప్రజలకు ప్రయోజనకరంగా మారుతున్నాయి. ఈ క్రెడిట్ ని టీడీపీ ప్రభుత్వం ఎక్కడికక్కడ చోరీ చేస్తూనే ఉంది. దీనిని వైఎస్ఆర్సీపీ క్యాడర్ తిప్పికొడితే వారి మీద కేసులు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఇలాంటి ఘటనే జరిగింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి వద్ద రైల్వే క్రాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి 2022 ఆగస్టు 16న వైఎస్ఆర్సీపీ హయాంలో 2 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. అప్పటికే అక్కడున్న బ్రిడ్జ్ శిథిలం కావడంతో రైల్వే ఇంజనీర్లు దానిపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. ఈ బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిపేయడంతో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. విజయనగరం నుండి రాజాం, పాలకొండ వెళ్లే బస్సులు, లారీలు శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం మీదుగా వెళ్లాల్సి వచ్చేది. అంటే దాదాపు 30 కిలోమీటర్ల దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో అప్పట్లో చీపురుపల్లి నుండి ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రైల్వే ఇంజనీర్లతో పలుమార్లు సమీక్షలు జరిపి పనులు హుటాహుటిన ప్రారంభించారు. ఇక్కడ ఉన్న రైల్వే లైన్ చెన్నై, కలకత్తా మెయిన్ లైన్ కావడంతో రైల్వే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే క్రాస్ ఫ్లైఓవర్ పనులు రైల్వే అనుమతుల మేరకే జరగాల్సి వచ్చింది. దీంతో పనులకు పాక్షిక అంతరాయం కలిగేది. మరోవైపు చీపురుపల్లి నడిబొడ్డున ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తేవి. బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు పనులు కూడా రాత్రివేళ తప్ప పగలు జరిగే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పనులకు దాదాపు 3 ఏళ్లు సమయం పట్టింది. 2024 ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ బ్రిడ్జ్ నిర్మాణం 80% పూర్తయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైల్వే అధికారులతో సమన్వయం చేసుకోలేకపోవడంతో మిగిలిన 20% పనులకు 1.5 ఏళ్ల సమయం పట్టింది. ఈ నిర్మాణం ఇప్పుడు పూర్తయి వాహనాల రాకపోకలకు సిద్ధమైంది. ఇప్పుడు దీనిని టీడీపీ ఘనతగా చెప్పుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ధీటుగా సమాధానం ఇచ్చారు. రైల్వే అనుమతుల కోసం వైఎస్ఆర్సీపీ కోరడం, నిధులు విడుదల చేయడం, రైల్వే అధికారులతో సమీక్షలు జరపడం వంటి అంశాలను డేటా రికార్డులతో సైతం మీడియాకు విడుదల చేశారు. నిర్మాణం జరుగుతున్న బ్రిడ్జి పనులను పరిశీలించడానికి సుమారు 40 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బ్రిడ్జి వద్దకు వెళ్లారు. ఇదే విషయం మీడియాలో ప్రసారం కావడంతో టీడీపీ నేతల అహం దెబ్బతింది. బ్రిడ్జ్ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకుంటుంటే వైఎస్ఆర్సీపీ దానిని ఖండించడమే కాకుండా బ్రిడ్జ్ వద్ద వీడియోలు, ఫోటోలు తీసుకుని సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు చేసుకోవడాన్ని సహించలేకపోయారు. దీంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి బ్రిడ్జ్ వద్దకు వెళ్లి ఫోటోలు తీసుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 38 మందిపై కేసులు నమోదు చేయించారు. చేసిన పనులు చెప్పుకుంటే పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. కూటమి నాయకులు చేసిన ఏదైతే పని వల్ల ఇవాళ ఏదైతే చీపురుపల్లికి సంబంధించిన రైల్వే బ్రిడ్జి కానీ, ఫుట్ఓవర్ బ్రిడ్జి కానీ, అమృత భారత్ కింద తీసుకొచ్చిన రైల్వే పనుల గురించి కానీ, గతంలో నేను పార్లమెంట్ సభ్యులుగా ఉండేటప్పుడు, గతంలో నేను రైల్వే మినిస్టర్లు కలిసినప్పుడు, 2 మినిస్టర్లు రైల్వే మినిస్టర్లు కలిసినప్పుడు, వాళ్ళు కలిసినప్పుడు ముఖ్యంగా చీపురుపల్లి పట్టణానికి సంబంధించి అది ప్రధానమైన రహదారి, పాలకొండకి, విశాఖపట్నానికి, హాస్పిటల్కి వెళ్ళడానికి మరి 3-4 నియోజకవర్గాల కోడలు అది ప్రధానమైన రహదారి కనుక అది తొందరగా పూర్తి చేయాలని చెప్తే దానికి సంబంధించి డిఆర్ఎంని తీసుకొచ్చి స్పెషల్ ట్రైన్లో డిఆర్ఎంని 2-3 సార్లు తీసుకొచ్చి దీన్ని ప్రత్యేకంగా తొందరగా పూర్తి చేయమని చెప్పడితే దానికి సంబంధించిన పనులు, దానికి సంబంధించిన నిధులు మేము తీసుకొచ్చి దానికి సంబంధించినంత వరకు కూడా పనులు పూర్తయిన తర్వాత మరి మేము తీసుకొచ్చామని చెప్పి మరి మీడియా ముందు, పత్రిక ముందు కూడా చెప్పడం జరిగింది. తాము చెప్పిన అబద్ధాలే ప్రజలకు చేరాలని, దానిని ఎవరు ఖండించినా పోలీస్ కేసులు పెడతామని టీడీపీ భావించడం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చర్చనీయాంశమైంది.